వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో ఐడెంటిఫైర్స్ ఇది జావా గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? ఐడెంటిఫైర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్లాస్ నేమ్స్, మెథడ్ నేమ్స్ అండ్ వేరియబుల్ నేమ్స్. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకునే క్లాసెస్ కానీ, మెథడ్స్ కానీ, వేరియబుల్స్ కానీ ఇచ్చే నేమ్స్ని ఐడెంటిఫైయర్స్ అంటారు. సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్ అంటే నేమ్ ఆఫ్ దట్ క్లాస్ ఆర్ మెథడ్ ఆర్ వేరియబుల్. An identifier may be any descriptive sequence of uppercase, lowercase letters, numbers or underscore or dollar signs. సో ఏమేమి యూజ్ చేసుకుని మనం ఐడెంటిఫైర్స్ నేమ్స్గా రాయొచ్చు? క్లాసెస్ కానీ, మెథడ్స్ కానీ, వేరియబుల్స్ కానీ అంటే ఇవన్నీ ఎలా అవుతాయి? అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, నెంబర్స్, అండర్ స్కోర్ అండ్ డాలర్ సైన్ కూడా. నెక్స్ట్, దే మస్ట్ నాట్ బిగిన్ విత్ నెంబర్తో నేమ్ స్టార్ట్ చేయకూడదు. ఐడెంటిఫైర్ నేమ్ నెంబర్తో నెంబర్ ఉండొచ్చు కానీ నెంబర్తో స్టార్ట్ చేయకూడదు, మిడిల్లో ఉండొచ్చు, స్టార్టింగే నెంబర్ ఉండకూడదు. నెక్స్ట్, ఐడెంటిఫైర్ నేమ్ ఈస్ కేస్ సెన్సిటివ్. దట్ మీన్స్ కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్, లోవర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. లైక్ దట్ సపోజ్ ఇప్పుడు విఏఎల్యుఈ అని మనం అప్పర్ కేస్ లెటర్స్లో రాసాం. ఈ విఏఎల్యుఈ ఈ లోవర్ కేస్లో ఉండే విఏఎల్యుఈ సేమ్ కాదు. సో కేస్ సెన్సిటివ్. అప్పర్ కేస్ లెటర్స్ విల్ బి ట్రీటెడ్ డిఫరెంట్లీ ఫ్రమ్ లోవర్ కేస్ లెటర్స్. మనం క్యాపిటల్స్ యూజ్ చేసుకోవాల్సిన దగ్గర స్మాల్స్ యూజ్ చేసిన దగ్గర క్యాపిటల్స్ యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ఐడెంటిఫైర్స్ నేమ్స్ ఇచ్చినప్పుడు అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. దిస్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. బోత్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ విల్ బి ట్రీటెడ్ డిఫరెంట్లీ. ఎగ్జాంపుల్, AVG temp, count, A4, $test, this is okay. సో ఇక్కడేమో అప్పర్ కేస్ లోవర్ కేస్ లెటర్స్ కాంబినేషన్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఓన్లీ లోవర్ కేస్ లెటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడేమో కాంబినేషన్ ఆఫ్ లోవర్ కేస్ నెంబర్స్, డాలర్ సైన్ అండ్ అండర్ స్కోర్ ఇవన్నీ యూజ్ చేసుకుని క్రియేట్ చేసాం కదా. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్రాపర్ కరెక్ట్ ఐడెంటిఫైయర్ నేమింగ్. ఇప్పుడు ఇన్వాలిడ్ చూడండి, అయింది వ్యాలిడ్. ఇన్వాలిడ్ ఎలా ఉంటాయి చూడండి. టు కౌంట్ ఎందుకు ఇన్వాలిడ్ అయింది? ఎందుకంటే నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు మన నేమ్, ఐడెంటిఫైర్ నేమ్. సో ఇన్వాలిడ్. ఇక్కడ హై టెంప్ ఎందుకు ఇన్వాలిడ్ అయింది? మనం హైఫన్ యూజ్ చేసాం. అండర్ స్కోర్ ఓన్లీ ద సింబల్స్ అండర్ స్కోర్ అండ్ డాలర్ ఎలా అవుతాయి, రిమైనింగ్ ఎలా అవ్వవు. సో హైఫన్ యూజ్ చేసాం కాబట్టి ఇన్వాలిడ్. నెక్స్ట్ ఇక్కడ స్లాష్ యూజ్ చేసాం. సో స్లాష్ యూజ్ చేసాం కాబట్టి ఇన్వాలిడ్. సో మనం ఈ రకంగా ఐడెంటిఫైర్స్ నేమ్స్ అనేవి ఇవ్వాలి. రూల్స్ ఫాలో అవ్వకుంటూ ఓన్లీ అప్పర్ కేస్, లోవర్ కేస్ లెటర్స్, నెంబర్స్, డాలర్ సైన్ అండ్ అండర్ స్కోర్ అలా ఆర్ అలౌడ్. నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్స్.